అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 11వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకెళ్తే గనక ఈ యొక్క రాశి వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరెంతో తెలివితేటలు మెండుగా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని ఎంతో దగ్గరగా కలిసిపడతనంతో అయితే ఉంటారు. ఏదైనా పనిలో తొందరపడడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. దిగుబడి వ్యాపారాల్లో పాల్గొన్న వారు కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడపబోతున్నారు. మీ సంబంధాలకు కొనసాగుతున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. ఇతరుల నుండి మీరు గౌరవాన్ని ఆశిస్తారు. ముఖ్యమైన పని కోసం మీరు పట్టణం వెలుపల ప్రయాణించవలసిన మీరు ఎంతైనా అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయడం ఎంతైనా అవసరం. మీకు ప్రతిదీ కూడా మీ కోరికల ప్రకారం అయితే జరుగుతుంది. మీరు రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపవచ్చు. ఈరోజు మీకు వ్యాపారంలో ఒడిదుడుకులు కొంచెం కనబడుతూ ఉంటాయి. పాత రుణం కారణంగా మీకు ఆర్థిక ఒత్తిడిని అయితే అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలను నివారించండి మరియు మీ యొక్క మాటల్లో సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, మితిమీరిన నమ్మకం హానికరం అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ఈరోజు మానసిక ఆందోళనలకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి మీరు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరం ఎంతైనా వస్తుంది. ఇది ఒక మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసినప్పటికీ కూడాను మీ యొక్క సంబంధం మాత్రం దృఢమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అందరినీ ఒక చోట చేర్చి ఒకే లక్ష్యం, ఒకే పని కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికైతే మీరు ప్రయత్నాలు ఎన్నైనా జరుగుతాయి. మీ కుటుంబంలో ఒత్తిడికి లోనయ్యే సమస్యలు చాలా ఎదురవ్వబోతున్నాయి. వాటిని ఎంతో చాకచక్యంగా మీరు సులువుగా అయితే పరిష్కరించుకోగలుగుతారు. సాయంత్రం లోపు రోజంతా మీరు ఎంతో బిజీగా ఉంటారు. ఇతరులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి తలకు చాలా మీ పనులను డిస్టర్బ్ చేయవచ్చు. ఒంటరి వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే వారి యొక్క నక్షత్రాలు ఉన్నతంగా ప్రకాశిస్తున్నాయి మరియు వారి భాగస్వామిని కలుసుకునే అవకాశాలు మరిన్ని మెండుగా కనబడుతున్నాయి. ఈరోజు ప్రయాణం కూడా సాధ్యమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు వారి యొక్క తాత్కాలిక నైపుణ్యాల నుండి ఎన్నో ప్రయోజనాలు అయితే పొందుతారు. ఒక నిర్దిష్ట స్టాక్ మరియు లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులైతే ఈరోజు ప్రజలతో చాలా కొత్త మార్గంలో ఆలోచనలు మార్పిడి చేసుకుని చాలా అనుకూలంగా అయితే ప్రవర్తించబోతున్నారు. వీరికి సానుకూల సత్ఫలితాలు అయితే రాబోతున్నాయి. బయట ఒక చిన్న నడక మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా రీఫ్రెష్ చేయబోతుంది. మీ యొక్క ఆరోగ్యము చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ప్రయత్నాలన్నీ విజయం అవుతాయి. మీరు వైవాహిక జీవితంలో ఉన్న సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవించబోతున్నారు. మీ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ యొక్క ప్రతిష్ట మెరుగుపడుతుంది. సీనియర్ అధికారులు మరియు పెద్దల ఆశీస్సులు అయితే పొందబోతారు. పిల్లల పురోగతి మీకు సంతృప్తినిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది మరియు మీరు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి మీరు పొందబోతారు. మీరు అకస్మాత్తుగా మీ యొక్క దినచర్యలో ఏదో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఈ యొక్క మార్పులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని మీ యొక్క సన్నిహితులతో పంచుకోండి. కానీ ఒక పరిష్కారాన్ని అయితే మీరు కనుగొనబోతున్నారు. ఏదైనా సమావేశంలో మాట్లాడే ముందు ఒక చక్రాన్ని అయితే మీరు రూపొందించుకోవడం ఎంతైనా మంచిది. తప్పుడు పదాలు ఉపయోగించుకోవడం తర్వాత పశ్చాత్తాపపడటం ఇటువంటి దారి తీయవచ్చు. ఆస్తి ఒప్పందం చేసుకునే ముందు ఎల్లప్పుడూ అనుభవజ్ఞులైన వ్యక్తిని అయితే సంప్రదించడం ఎంతైనా అవసరం. మీ వ్యాపార కార్యకలాపాలు నిశ్చితంగా గమనించాలి. లేకుంటే అజాగ్రత్త వల్ల మీకు వచ్చిన అవకాశాలన్నీ రద్దు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారికి ఆకస్మికంగా అదనపు పని అయితే పడుతుంది. ఇంట్లో ప్రశాంతమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి సహజ పద్ధతులపై ఎక్కువగా ఆధారపడకండి. వాతావరణ పరిస్థితులు మీకు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టబోతున్నాయి. జలుబు, దగ్గు వంటివి, జ్వరం వంటివి వచ్చే అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఈరోజు మీరు ఒక పని గురించి గందరగోళంగా ఉంటారు. దీని వలన నిర్ణయాలు తీసుకోవడం అయితే అతి కష్టం అవుతుంది. ఈ సమయంలో మీరు కృషి మరియు అనుభవాన్ని విశ్వసించడం ద్వారా ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. సామాజిక కార్యకలాపాల్లో మీ యొక్క భాగస్వామ్యం అయితే మెరుగుపడుతుంది. పనినైనా సరే తెలివితో చాకచక్యంతో మీరు అనుకూలంగా చేసుకోవడం, ఆ పనిపై మీరు దృష్టిని కేంద్రీకరించడం ఎంతైనా సవాలుతో కూడిన పని అయితే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు కోపంగా ఉండవచ్చు. అది కూడా మీ వృత్తిపరమైన అవకాశాన్ని అయితే దెబ్బతీస్తుంది. మీ యొక్క ఈరోజు సంయమనం పాటించకపోతే మీ కృషి వృధా కావచ్చు. మీరు మీ భాగస్వామితో గనక ఏవైనా వ్యాపార సమస్యలను చర్చించడం చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇటువంటి చర్చలు జరుపుకుంటూ ముందుకు సాగడం వల్ల ప్రత్యక్ష నష్టాలు సంభవిస్తాయి.
లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అపరిచితులను నమ్మడం అయితే ఎంతైనా మంచిది కాదు. మీ యొక్క మానసిక స్థితిలో మార్పులు ఇంట్లో అనిపించవచ్చు. అనవసరమైన కఠినత్వం సంబంధాలను దూరాన్ని సృష్టిస్తుంది. మీ యొక్క ప్రియమైన వారి మాటలు వినడం అలవాటు చేసుకుంటే గనక వాతావరణం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి మరియు కోపం మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కనుక మీకు రక్తపోటు లేదా ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ ఇంటి విషయాలను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. ఈరోజు మాత్రం తప్పకుండా మీకు ఇష్టమైన వ్యక్తులతో సమయం ఇవ్వకపోవడం ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు. కుటుంబ విషయాలపై మీరు దృష్టి పెట్టడం వల్ల మీకు సరైన సమయం అయితే ఇంట్లో మంచి వాతావరణం అయితే దొరుకుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎంత ప్రశాంతత దొరుకుతుంది. కోల్పోయిన సమయాన్ని కూడా మళ్ళీ మీరు తిరిగి పొందగలుగుతారు. ఇంట్లో వాతావరణం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. బయటకు వెళ్ళవలసిన కార్యక్రమాలు కొన్ని పడుతూ ఉంటాయి. కొంతమంది సమయం గడిపినప్పుడు మీకు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఈ యొక్క రాశి వారికి సాయంత్రం 5 గంటల నుండి మీకు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి కుజుడు మరియు సూర్యుని యొక్క కలయిక వల్ల లాభం అయితే మరింత చేకూరుతుంది. ఈరోజు మీ యొక్క భవిష్యత్తు ఆర్థిక పరిస్థితికి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయి. మీరు అధికారుల నుండి కూడా మంచి మద్దతును పొందబోతున్నారు. మీ మునుపటి పని కూడా ఈరోజు ప్రయోజనం చేకూర్చే అవకాశాలలో ఉంటుంది. రాగి మరియు బంగారం వ్యాపారంలో ఉన్నవారైతే ఈరోజు ముఖ్యంగా ప్రయోజనం పొందుతారు. ఆస్తి మరియు నిర్మాణ సామాగ్రిలో ఉన్నవారైతే కూడా ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అత్తమామల నుండి మంచి ప్రయోజనాలు, మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా మీ మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. భావోద్వేగ పరిస్థితి ప్రభావం చేసే అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోవచ్చు. కానీ మీ సంబంధాలను దెబ్బతీసే కొన్ని సమస్యలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. ఇతరులతో మీరు కమ్యూనికేషన్ తగ్గవచ్చు. ఇటువంటి అపార్థాలకు దారితీస్తుంది. ఈ సమయంలో కనుక మీరు సన్నిహిత సంబంధాలపై దృష్టి పెట్టడం అయితే ఎంతైనా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రతికూలతలను తొలగించడానికి బహిరంగంగా సంభాషించడానికి ప్రయత్నించండి. మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీకు మీ యొక్క ఆత్మీయులకు మధ్య దూరం అయితే తగ్గుతుంది. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలంటే ధ్యానం మరియు యోగా ఎంతైనా అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఇది భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మరియు నియంత్రించుకోవడానికి మీకు ఎంతైనా సహాయపడుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో ధైర్యంగా ఉంటాయి. వాటి వల్ల మీకు మంచి సత్ఫలితాలు అయితే పొందబోయే అవకాశాలు కూడా మరిన్ని కనబడుతున్నాయి. ఉదయం కొంత పనిభారం అనిపించిన, ఆలోచనలు ఒత్తిడి కనిపించిన, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. పట్టుదల పడడం వల్ల మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అయితే కోపం లేదా మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. కనుక ప్రశాంతంగా ఉండడం, తేలికపాటి వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం అయితే ఎంతైనా అవసరం. ఆహార పదార్థాలు ఎంతైనా జాగ్రత్త పడడం అవసరం. ఈరోజు ఆరోగ్య పరిస్థితి చాలా మీకు జాగ్రత్తగా ఉండాలి. మీకు అత్యవసర ఖర్చులైతే నియంత్రణలో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఉద్యోగం మరియు భవిష్యత్తు పరంగా చూస్తే కనుక మీ యొక్క ప్రతిభ బయటపడే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి శుభవార్త వినిపించే సూచనలు కూడా ఉన్నాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. మొత్తానికి ఈరోజు మీరు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీకు ఒక మంచి శుభవార్తలకు అయితే మీరు వినబోతున్నారు. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ. మీరు ఈరోజు కనుక మంచి దేవతారాధన చేసుకుంటూ మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ప్రతి పనిలో మీరు ఆటంకం లేకుండా ముందుకైతే సాగవచ్చు. తప్పకుండా మీరు ఇష్టదైవ నామస్మరణాన్ని చేసుకుంటూ మీకు తగినట్లుగా మీకు తోచినంతగా మీకు పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి నేటి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది. తప్పకుండా అయితే అవన్నీ పాటించి తీరండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.